కోదండరామ్ గారికి ఎందుకు అడ్రస్ చేస్తున్నాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం. ఒక కథ మన తెలంగాణ ప్రాంతంలో చెప్పుకుంటాం. ఒక ఊరికి పోయే దారిలో పెద్ద రాతి గుండు అడ్డముంది, దాన్ని తొలగించాలి అని చెప్పి ఒక గ్రామంలో ఉన్న ఒక పైల్వాన్ పట్టుకొని ఆయన అడిగితే, ఒక నెల రోజులు నాకు కావాల్సినవన్నీ సమకూరిస్తే ఆ తర్వాత రాయిని తీసి అవతల ఎత్తేస్తా అని చెప్పడంతో ఆ గ్రామస్తులందరూ పస్తులుండి కాయ కష్టం చేసి ఆయనకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఆయన కండలు పెంచిన తర్వాత సమయం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా మీరు అందరూ కూడా ఆ గుండును ఎత్తి నా మీద పెడితే దాన్ని తీసి నేను పక్కన పెడతా అని అంటాడు. ఈరోజు ఈ జేఏసీ పరిస్థితి చూస్తే కూడా మాకు అట్లనే అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోదండరామ్ గారు మీరందరూ కలిసి ఉద్యమాలు చేసిన తర్వాత దానికి నాయకునిగా నేను ముందుకు వస్తా అన్న చందాన ఆయన ఆలోచన ఉన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు మనకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, సమయం లేదు, మధ్యంతరం ఎన్నిక వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపక్షం గట్టిగా లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 2018 మొదటి భాగంలోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. మరి అటువంటి సందర్భంలో ఇంకా వేచి చూసే కార్యక్రమం చేస్తే మళ్ళీ 5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మోసపోతారు. కాబట్టి ఒక బాధ్యతగా తెలంగాణ ఉద్యమ వేదిక ఒక రాజకీయ పార్టీ కోసం జూన్ 2న మీటింగ్ పెట్టబోతా ఉండండి. మాకు ఏదో నాయకత్వం చేయాలన్న కోరిక లేదు. సుధాకర్ గారికి కానీ మాలాంటి వాళ్ళకి కానీ టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో మట్టి కనిపించే రాజకీయ ప్రక్రియ మేము ఆరంభం చేసినాం. రండి, మీరు కూడా రండి. కోదండరామ్ గారు, మీకు ఆలోచన ఉంది కదా రాజకీయ పార్టీ ఒకటి పెట్టాలని. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, ఎవరెవరితోటో కలుస్తూ ఉన్నారు. అసలు ఉద్యమకారులను మీరు దగ్గరికి కూడా రానియట్లేదు. మేము ఆహ్వానిస్తున్నాం, మీరు మా వేదికలో పంచుకొని ఒక కొత్త పార్టీ నిర్మాణం చేద్దాం. దాని బాధ్యత మీరు తీసుకుంటా అంటే కూడా మాకు ఇక్కడ ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. ఎజెండా మాత్రం సామాజిక తెలంగాణ, ఉద్యమ సామాజిక శక్తుల పునరేకీకరణ అన్న ఎజెండా ఉంటేనే మాకు చాలు. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా తేల్చుకోవాల్సిన సమయం కోదండరామ్ గారికి ఉంది. ఒకవేళ మీకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేకుంటే చాలా స్పష్టంగా చెప్పి తప్పుకోండి ప్రజాక్షేత్రం నుంచి. నేను ఇట్లనే అధ్యయనాలు చేసుకుంటా అని చెప్పండి. క్లారిటీ వస్తుంది తెలంగాణ ప్రజలకు. వాళ్ళ ప్రత్యామ్నాయాన్ని వాళ్ళే వెతుక్కుంటారు. చాలామంది ఆశలు పెట్టుకున్నారు, ఒక రాజకీయ పార్టీ వస్తుంది, మీరు దానికి మూలస్తంభంగా ఉంటారు అని. 3 ఏళ్ళు వేచి చూస్తున్నాం. ఇంకా వేచి చూసే ఓపిక లేదు, సమయం లేదు. మీ తాత్సారం టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి అనుకూలిస్తుంది తప్ప తెలంగాణ ఉద్యమకారులకు, సామాజిక శక్తులకు అనుకూలించదు. చాలా ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉన్నాము. మీరు చర్చలు జరపండి, సమాలోచనలు జరపండి. రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇంకా వందల సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో అనేక సమస్యల కోసం పోరాటం చేయనీకే, వాటి పరిష్కారానికి కేవలం రాజకీయ పరిష్కారమే శాశ్వతమైతే తప్ప ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఆ రోజు పేపర్లో వార్త వస్తుంది తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు. గతంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మన ముందు ఉన్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు అధికారంలోకి వచ్చిన పార్టీలు చేసినాయి తప్ప ఉద్యమకారులు చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కదో పడతా ఉంటే సరైన దోపు తీసుకురావడానికి రాజకీయ మార్గమే శరణ్యం తప్ప ఎన్ని రైతు జేఏసీలు పెట్టినా, ఎన్ని నిరుద్యోగ జేఏసీలు పెట్టినా, ఎన్ని కార్మిక జేఏసీలు పెట్టినా కూడా ఆ సమస్యలు పరిష్కారం కావు. ఒక్క రాజకీయ పార్టీతోటే, మనం తీసుకునే ఎజెండాతోటి, మేనిఫెస్టోతోటే తప్ప ఈ సమస్యల శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రజలకు దక్కదు. కాబట్టి మీరు ఖచ్చితంగా జూన్ 2వ తేదీ లోపల మీ కార్యాచరణ ప్రకటిస్తే కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, రాజకీయ పార్టీకి
మీరు అనుకూలంగా రావాల్సిందే అని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ పెడతా ఉన్నాం.